ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఏ శిక్ష విధించింది? ఇప్పటికీ నా బిడ్డ ముక్తి దొరకకుండా ప్రేతాత్మగా సంచరిస్తూనే ఉంది. ఆ దేవికి ఇదంతా బాగున్నట్టుంది. ఎవరో ఒక స్త్రీని ఇంటికి పంపించి నీ ఇంట్లో దేవి అవతారం పుడుతుందనంది. ఆ రాక్షసుల్ని ఎదుర్కొన్నాను. కనీసం నా బిడ్డని పుట్టనను కూడా పుట్టనీయలేదు. ఆ అవకాశం కూడా మీ దేవి ఇవ్వలేదుగా. నడి రోడ్డులో నా పొట్ట మీద కొట్టి నా బిడ్డని కడుపులోనే సమాధి చేసేసింది. నేను అడిగానా? నేను అడిగానా? నేను అడిగానా? ఆ బిడ్డ నాకు కావాలని ఆశ చూపించి మోసం చేయడం ఎందుకు? మనల్ని మనమే కాపాడుకోవాలంట. దానికి దేవుళ్ళు పూజలు ఇవన్నీ ఎందుకు? నేనేం తప్పు చేశాను? నేను దేవుణ్ణి నమ్మకుండా ఉండాల్సిందే. డబ్బుని మాత్రమే నమ్మాల్సిందే. అప్పుడైనా నా బిడ్డ నాతో ఉండుండేది. నా బిడ్డని చంపడానికొచ్చిన వాళ్ళ మొహాల మీద 25 లక్షలు విసిరేస్తే వాళ్ళని, నా బిడ్డని చంపడానికి పంపిన వాళ్ళని చంపమంటే ఈ పాటికి నా శత్రువులందరూ సమాధిలో ఉండేవాళ్ళు. నా దగ్గర ఏం తక్కువ ఉంది? డబ్బులు తక్కువ ఉన్నాయా? లేదు కదా. కానీ నేను డబ్బు కన్నా ఎక్కువ ఆ దేవుణ్ణి నమ్మాను. అదే నేను చేసిన తప్పు. ఇప్పుడు నాకు అర్థమైంది. దేవుడు కన్నా డబ్బుకే